శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ డమ డమ డమరు బజే హర హర గణ గణ घंटा बजे डम डम डमरू बजे हर हर गण गण घंटा बजे भोलेनाथ शंभो हर हर काशीनाथ शंभो भोलेनाथ शंभो हर हर काशीनाथ शंभो सद्गुरु समतानंदायते नमः అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి డిశ్చార్జ్ అయిపోయి బ్యాటరీ అయితే నిజంగా సుబ్రహ్మణ్య స్వామి కోసం వచ్చిన వాళ్ళు అయితే గట్టిగా చెప్తారు లేదు వేడికి ఏదో జరుగుతుంది చూద్దాం అనుకొని భోజనాలు తినడానికి వచ్చిన వాళ్ళు అయితే అనకండి సుబ్రహ్మణ్య స్వామికి చాలా సంతోషం మరి ఈరోజు చామలాపల్లి మరి చామలాపల్లిలో మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎంత వేగ సుబ్రహ్మణ్య స్వామి దొరుకుతాడా ఎంత వేగ మళ్ళీ విగ్రహం పీకేద్దాం అన్నట్టు ఉన్నారు అందరూ కదా వదిలిస్తే ఒక్కొక్క పట్టి బాగా సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఊపు వదిలేస్తారు కదా బాగా గుర్తుపెట్టుకోండి భక్తుడికి కావలసినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఓర్పు సహనం ఈరోజు అది మనం తక్కువ కదా మరి అందువల్ల ఏంటంటే చాలా మంచి కార్యక్రమం అది మనం అన్నీ చేస్తాం కానీ వాటి మీద అవగాహన మనం తెచ్చుకోం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఇక్కడ పెట్టుకున్నారు కదా మరి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనేటువంటిది నాకు చూపించారు నేనేమనుకున్నట్టు కొత్త విగ్రహం ఏదో చేంజ్ పెట్టేస్తున్నారేమో అనుకున్నా అయితే విషయం మీద మనకు అవగాహన ఎప్పుడైతే వస్తుందో ఇంకా శ్రద్ధ పెరుగుతుంది శ్రద్ధ ఎప్పుడు పెరిగిందో ఇంకా భక్తి పెరుగుతుంది భక్తి ఎప్పుడు పెరిగిందో అప్పుడు ప్రశాంతంగా మనం బ్రతకచ్చు కదా అయితే ఆ విగ్రహం కూడా చాలా కాలం క్రితం దట దాన్ని మళ్ళీ రీపాలిషింగ్ చేయించి ఫినిషింగ్ చేయించి పట్టుకొచ్చి పెట్టాను అయితే ఇటువంటి విగ్రహాలు అనేటువంటివి ఎప్పుడు తెలుసా పూర్వకాలం రాజుల యొక్క పరిపాలనలో ఈ దేశం ఉండేది రాజులు పరిపాలించినప్పుడు ఏం చేసేవారంటే ఒకవేళ పొరపాటున రాజుగారి ఊరికి వచ్చారనుకో ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరు జ్ఞాపకంగా ఉండడానికి ఏం చేసేవారంటే ఒక విగ్రహాన్ని అక్కడ దగ్గర పెట్టేసేవారు మీకు అర్థమైందా అలాగే అప్పుడప్పుడు శిల్పులు పోటీలు పెట్టేవారు విగ్రహం చెప్పిన శిల్పులకి పోటీలు పెడితే మంచిగా వచ్చిన విగ్రహాన్ని రాజుగారు పట్టుకెళ్ళిపోయారు కొద్దిగా పర్వాలేదు అనిపించుకున్నవి వదిలేసేవారు ఆ వదిలిన విగ్రహం గ్రామ పెద్దలు ఏం చేసేవారంటే చెట్ల కింద పట్టుకొచ్చి పెట్టేవారు ఎందుకు భారతదేశంలో ఉన్న గొప్ప సంస్కారం ఏంటి అంటే ఏది మనకి ఉపయోగం చేసినా ఎందులో మనం ప్రయోజనాన్ని పొందినా దానికి కృతజ్ఞత కట్టుబడి బతకడం భారతీయుకునే లక్ష్యం మరి చెట్లు అనేటువంటివి ఈ చెట్టుని ఏమంటారు పేరు మర్చిపోయాను రావి చెట్టు మీరు ఎక్కడ చూడండి రావి చెట్లు ఉంటాయి శివాలయాలకు ముందు రావి చెట్టుకు ఉండే లక్షణం ఏంటి తెలుసా ప్రతి చెట్టు కూడా ఆక్సిజన్ ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది అంటే మనకి ఉపయోగపడేటువంటి గాలి అది ఇస్తుంది మళ్ళీ అవసరం లేనటువంటి ఆ కలుషితమైన గాలి అది పీల్చుకొని రాత్రి వేళలో మళ్ళీ చెట్టు వదిలేస్తుంది అంట చంద్రుడు ఉండేటప్పుడు అందుకని రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదు అంటారు రోగం వస్తుంది మీకు అర్థమైందా మీరు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని మన పిల్లలకు కూడా చెప్పాలి మనం అవమాపం కదా ఫోన్లు ఇచ్చి చెడగొడతాం బాగా చెట్లు ఏం చేస్తే మనకి అవసరమైన గాలిని ఇచ్చి ఉపయోగం లేనటువంటి ఆ కలుషితమైనటువంటి గాలిని పీల్చుకొని రాత్రి వేళలో విడిచిపెట్టేస్తాయి ప్రతి చెట్టుకి లక్షణం ఉంది కానీ ఒక్క రావి చెట్టుకు మాత్రమే ఆ కలుషితమైన గాలిని కూడా తనలో నేను నింపుకుంటా తప్పితే బయటకు మాత్రం విడిచిపెట్టేస్తాను జీవితాంతకాలం కూడా అంటే ఒక తల్లి ఎలాగైతే మంచినైనా చెడునైనా మన కోసం భరిస్తుందో అటువంటి లక్షణం రావి చెట్టుకు ఉందన్నమాట అందుకని మనం రావి చెట్టు కూడా పూజ చేస్తాం అర్థమైందా అందుకేమయ్యేది ఈ విగ్రహాలు అనేటువంటివి ఇక్కడ చెట్లు దగ్గర పెట్టేసేవారు ఈ విగ్రహాలు అనేటువంటివి కూడా కొంతకాలానికి ఏమయ్యేవంటే కొంతమంది మతోన్మాదులు అంటే మన ధర్మాన్ని దెబ్బతీద్దామని ఆలోచన ఉన్నవాళ్ళు ఈ విగ్రహాలు ఉంటేనే కదా పూజలు చేస్తారు విగ్రహం లేకపోతే పూజ చేస్తారు చేయరు అందుకే విగ్రహాలే లేకుండా చేసిస్తే ఈ భక్తి రోజు రోజు సన్నగిలిపోద్ది ఈ మెల్లగా మన మతాల్లోకి వచ్చేస్తారని చెప్పి
ఆ విగ్రహాలు కూడా నీటిలోని పడేయడాలు, వాటిని చెతగొట్టేయడాలు, ఎర్రగొట్టేయడాలు ఇలా చేస్తూ ఉండేటప్పుడు నాకు తెలిసి ఈ చామలాపల్లిలో కూడా ఈ విగ్రహం ఏ మహానుభావుడు ఏ రాజు కాలంలోనో ఈ విగ్రహం ఉన్నప్పటికీ, ఆ జ్ఞాపకంగా ఉన్నప్పటికీ ఎవరో దాన్ని బావి ఏదో ఉందని చెప్పారు కదా. ఆ బావిలో పడేస్తే మళ్ళీ దాన్ని ఎవరో చూస్తే మళ్ళీ దాన్ని ఏం చేశారు, ఒక చెట్టు దగ్గర పెడితే ఎప్పుడైతే ఊతగా ఒక స్థానం దొరికిందో చీమలన్నీ ఏం చేస్తాయి, చిన్నగా దాని కింద స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే చిన్న పుట్ట ఏర్పాటు చేస్తాయి. చీమల్ని ఏం చేస్తుంది, పాము ఆక్రమించి దండెత్తేసి ఆలు తగిలేసి ఇది అందులోకి చొరబడిపోతుంది. చీమల పుట్టలే పాముల పుట్టలు, పాములకి అంత తెలివి లేదు. అర్థమైందా? చీమలు తయారు చేసిన పుట్టలనే పాములు ఆక్రమించుకుంటాయి. అలాగే ఏంటనంటే ఈ రకంగా ఆ విగ్రహం ఒకప్పుడు దాని పరిస్థితి అలాగుంటే ఈరోజు చక్కగా మంచి మందిరంలో మంచి గుడిలో మరి ఆ మూర్తి ఈరోజు మనం పెట్టుకున్నాం. మనందరికీ కూడా తెలుసు పూజలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని తెలుసు. ఎలా చేయాలో తెలియదు, మొత్తం చేయాలో తెలుసు, కానీ దేనికి చేయాలో కూడా తెలియదు కదా. ఎందుకు చేయాలని అడిగితే మాత్రం పుణ్యం వస్తుంది, దేవుడు వరాలు ఇస్తాడు, అదే తెలుసు కదా. పూజలు చేసినంత మాత్రం పనులు అయిపోయి కష్టపడితేనే జీవితాలు బాగుపడతాయి కదా. ఈరోజు మనం ఏంటి అన్ని కూడా తిన్న దేవుడికి వెళ్ళి మోపు చేసిన అలవాటు అయిపోయింది. అన్ని దేవుడే చూసుకోరు, మనం ఏంటి చేయమంట కదా. అయితే మరి సుబ్రహ్మణ్య స్వామి కదా ఇక్కడ ఉన్నది. చాలా వరకు మీరు గమనించండి, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ ఏ దేవుళ్ళు నమ్ముతారు జనం అని అంటే, విశ్వసిస్తారంటే, ఒకటి వెంకన్న స్వామి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, చిన్న పిల్లలు తేడా లేకుండా పెద్ద తేడా లేకుండా వినాయక స్వామి కదా. వీళ్ళందరికీ ప్రాముఖ్యత ఉంది. ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ కూడా కలియుగంలో ప్రజలు పరిపాలించేటువంటి ఆ యొక్క బాధ్యతని ఆ యొక్క శివపరమాత్ముడు అప్పచెప్పాడు. అయితే తారకాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడట. ఎవరు? నా మాట వింటున్నారా? ఏడు బాగు, మేము పూజలకు వస్తే నువ్వేడు చెట్టు కింద కూర్చోబెట్టి శ్రామ చేస్తావా లేదా? అలా లేదంటే అందరూ గట్టిగా సుబ్రహ్మణ్య స్వామికి గట్టి చెప్పాలి, సుబ్రహ్మణ్య స్వామికి. అయితే తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నట. ఏం పేరు? తారకాసురుడు. నందమూరి తారక రామారావు కాదు, తారకాసురుడు. ఆ తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు గొప్ప తపస్సును చేసి శివుడితో వరాలు పొందాడట కదా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వస్తుంది ఒకటే లెక్క. ఏంటి తెలుసా? అవసరం ఉన్నంత వరకు ఒకలాగా ఉంటారు, అవసరం తీరిన తర్వాత ఇంకోలాగా ఉంటారు కదా. మనకు తెలిసిందే కదా. అలాంటి ఎన్ని పాటలు పడుతున్నాం మన జీవితాల్లో కదా. అయితే ఈ తారకాసురుడు కూడా ముందు శివుడి భక్తుడే, వరాలు ఇచ్చాడు, వరాలు పొందాడు. వరాలు పొందిన తర్వాత తిరిగి దేవతల మీదకే బయలుదేరాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు యొక్క జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నాడు. మరి దేవతలు కూడా మరి ఇప్పుడు సీఎం గారే వరం ఇచ్చి ఎమ్మెల్యే లేట్ చేస్తారు కదా. నాయనా నువ్వే కదా చేసావు మరి అని శివుడు మళ్ళీ ఏంటి ఎప్పటికి ఎలాగుంటాడో తెలియదు. నాలాగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట దేవతలందరూ. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మరి ఈ తారకాసుడు గొప్ప ఇబ్బంది పెడుతున్నారు, మరి అతని గాడి యొక్క బాధ పడలేకపోతున్నారు, మరి మీరే ఎలాగో పరిష్కారం చేయాలని అంటే, ఇది నా చేతుల్లో లేదు, శివుడు గారి దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళందరూ శివుడి దగ్గర బయలుదేరారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరు వెళ్ళారు? తారకాసుడు ఎందుకు వెళ్తాడు? తారకాసుడు ఇబ్బంది పడలేక దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు శివుడి దగ్గర తీసుకెళ్తారు. మీకు అర్థమైందా? తీసుకెళ్తే శివుడికి చెప్తారట, ఇలా ఇలాగుంది పని పరిస్థితి, గొప్ప ఇబ్బంది పెడుతున్నాడంటే. అయితే అప్పుడు చెప్పాడట, నేను కూడా దీనికి ఏం చేయలేను, స్వయంగా నేనేం చేయలేను, నా అంశతో ఎవరైనా వస్తే వాళ్ళు చేయగలరు. ఏంటంటే నా అంశతో ఎవరైనా వస్తే వాళ్ళు చేయగలరు, ఎందుకంటే నాతో కూడా మరణం ఉండకూడదని వరం ఇచ్చారు, నేను కూడా ఇది చేయలేను. అందుకేమైంది, నా అంశతో ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి పరిష్కారం చేస్తాడనంటే శివుడు తన దివ్య దృష్టితో ఏమిటి షట్కృతికులు అనేటువంటి దేవతలు ఉంటారనమాట. అంటే నక్షత్రాల్లో నక్షత్ర దేవతలు వారందరూ కూడా ఒక నదిలో స్నానం చేస్తున్నారు. ఆ స్నానం చేస్తునేటప్పుడు అక్కడ ఒక రెల్ల, ఏంటది మనకి రెల్లగడ్డి ఉంటుంది కదా, ఆ పొదలు వెనకాతల స్నానం చేస్తున్నారు. స్నానం చేసినప్పుడు ఏమైంది, శివపార్వతులు ఇద్దరు కూడా దివ్య దృష్టితో ఏం చేశారు, రెల్లలోనే దర్భ ఉంటుంది,
దర్భ మీద అమృతం పడింది ఒక సమయంలో, దాని కథ వేరు. కానీ ఎందుకు దర్భకి పవిత్రత అంటే అమృతం పడింది దాని మీద, అందుకని మనం ఆ గ్రహణ సమయంలో కూడా దర్భగని ఇంట్లో పెట్టుకుంటాం. ఇవన్నీ మనకి తెలియదు, చెప్తే బుర్ర కుట్టేయడమే కదా. తెలియదు అనకూడదు. ఎప్పుడు తెలుస్తుంది? తెలుసుకోవాలని తపన వస్తే తెలుస్తుంది. సీరియల్ కూడా కూర్చుంటే ఎప్పుడు తెలుస్తుంది కదా. సరే, ఏదైనా కూడా మంచి అవకాశం మనకు వచ్చింది ఈరోజు తెలుసుకోవడానికే. అయితే ఇందులో ఏం జరిగింది? ఈ షట్కృతికులు అంటే 6 ఏమండి, ఈ 6 యొక్క నక్షత్ర దేవతలు కూడా స్నానం చేస్తునేటప్పుడు ఈ శివ తేజస్సు దివ్య దృష్టితో అక్కడ ఒక కళను ప్రవేశపెట్టాడట. ఆ కళ ఏమైంది? ఆ షట్కృతికులు స్వీకరిస్తే వారి 6 కలిపి ఆ రెల్ల పొదలో పుట్టాడట షణ్ముఖుడు. అంటే 6 తలలు కలిగిన వాడు. ఏమండి, అప్పుడు ఆ రెల్ల పొదల్లో పుట్టాడు కాబట్టి శరవణ భవ అనే పేరు వచ్చింది. శరవణుడు. నా పేరు శ్రవణ చైతన్యానంద. శరవణ శ్రవణ రెండు ఒకటే. నీకు అర్థమైందా? అలాగా సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన తర్వాత ఈ తారకాసురుడి యొక్క చీడపేడలు వేడుకోవడానికి, అతన్ని అంతమొందించడానికి యుద్ధానికి బయలుదేరుతాడు షణ్ముఖుడు. సుబ్రహ్మణ్య స్వామి బయలుదేరితే తారకాసురుడు ఎవరితో వరం పొందాడు? శివుడు లాంటి ఏం చేయలేడు. మరి అందుకేంటి? ఘోరమైన యుద్ధం జరుగుతుంది, భీకరమైన యుద్ధం జరుగుతుంది. అన్ని అస్త్రాలు, అన్ని బాణాలు అన్ని చేస్తున్నాడు. మీకు మామూలు ఎలాగుంటుందంటే, బాగుపడదామంటే కాలం కూడా మనకు అనుకూలించదు. కలికాలం ఇది. చక్కగా చిన్నస్వామి చెప్తుంటే వింటున్నారు మీరు. వచ్చినంత చిన్నస్వామి మీకు తెలియదు, కానీ ఇప్పుడు ఉండేసరికి చిన్నస్వామి మా మనిషి అనేటువంటి మీకు మంచి ఆలోచన వచ్చింది కాబట్టి నిలబడి ఉన్నారు. నేనే 200 ఇచ్చానా నిలబడి మన ఆడవాళ్ళు? అయ్యగారికి ఇంకేటి ఇచ్చానా? లేదు కదా. అయితే ఇప్పుడు కూడా కలికాలంలో పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే, నువ్వు బాగుపడుతున్నావు అంటే అయితే కాలము మనుషులో ఎలాగోలో నీకు దెబ్బతీస్తారు. నువ్వు వాటికి లొంగకూడదు. లొంగకుండా నీ దృష్టి ఎప్పుడు ఒకే దాని మీద ఉండాలి. ఇప్పుడు ఆ బండి ఏది వచ్చిందని బండికాయ చూసేవనుకో, ఇక్కడ నా మాటలు పోతాయి. నేను వెళ్ళిపోయాను అనుకో, చెప్పేవాడు ఎవడు? అందుకే చెప్పేవారిని నిర్లక్ష్యం చేస్తే, చెప్పేవాడే లేని రోజుల్లో కాళ్ళకేసుకుని చెప్పులు కూడా అడుగుతాయి. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలని దారి దొరకదు మనకి. అందుకు మనకు ఆ సమయం అదృష్టం, అది అవకాశం, అది. అందుకు దాన్ని మనం వాడుకోవాలి. అయితే ఏమైంది? తారకాసుడితో యుద్ధం జరిగేటప్పుడు కాలం గడిచిపోతుంది, చాలా గొప్పగా యుద్ధం జరుగుతుంది, ఇంకా కూడా వాడి యొక్క శక్తి తగ్గట్లా. అప్పుడు ఏం చేశాడు అంటే, షణ్ముఖుడు ఒక సర్ప ఆకారాన్ని దాచాడు. అంటే పాము ఆకారాన్ని ధరించి, ఇప్పుడు అంత దూరంలో ఉన్నవాడిని ఎదుర్కోవాలని అంటే మనిషి వెళ్ళాలి, కానీ వెళ్లకుండా పని జరగాలంటే ఏం చేయాలి? పాముకి దాని సహజత్వ లక్షణం ఏంటి? విషం వస్తుంది. ఈ విషజ్వాలతో వాడిని ఎదుర్కొంటే వాడికి శక్తి మెల్లగా సన్నగిల్లి వాడి యొక్క అంతం జరుగుతుందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడు? సర్పాకారాన్ని దాల్చి తారకాసుని సంహరిస్తే, ఇది చూసిన దేవతలందరూ కూడా సంతోషించి ఆనందాన్ని పొంది శివపరమాత్మ కృతజ్ఞతలు చెప్తే, అప్పుడు దేవతలందరూ కూడా ఏం చేశారు? ఇతడు గొప్ప శక్తివంతుడు కాబట్టి, ఇతడు గొప్ప పరాక్రమవంతుడు కాబట్టి, ఇటువంటి వాడిని మనకి సైన్యాధిపతిగా చేసుకుంటే ఇటువంటి కష్టకాలంలో మనకు బాగుంటాడని చెప్పి సుబ్రహ్మణ్య స్వామికి దేవగణాలకి సైన్యాధిపతిగా నియమించారు. అంటే ఇప్పుడు ఆఖరి మీకు కష్టం వచ్చిందంటే రాజు కూడా పలకడు. ఇప్పుడు ఆ కత్తి పట్టుకొని ఉన్నవాడిని మీరు పాదాలు పట్టుకుంటే ఆ యొక్క కష్టాన్ని పరిష్కారం చేస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఉండే బాధ్యత ఏంటి అని అంటే, మన కష్ట నష్టాలన్నీ పరిష్కారం చేసేదానికి 6 ముఖాలతో షణ్ముఖుడై అతను మన అందరినీ పరిపాలన చేయడం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ దైవాన్ని నమ్ముకోవడం, విశ్వసించడం చాలా గొప్పదనమాట. అయితే ఏటి స్వామి కేవలం సుబ్రహ్మణ్య స్వామిని నమ్మాలా? మన పక్కన రౌండ్ ఉన్నట్టు అందరినీ నమ్మాలి. మనం అందరినే కాదు, దేవుణ్ణి గౌరవించడమే మనకు తెలుసు, కానీ దేవుణ్ణి ఒక్కడనే కాదు, సాటి మనిషిని కూడా మనం గౌరవించగలం. ఈరోజు అది లేదు కదా. పూజలు చేయడం మాత్రం శుభ్రం పూజలు చేస్తారు, ముఖాన్ని సాయి పసుపులు రాసేసి రూపాయి బెల్లాన్ని బొట్లు పెట్టేసి, మరి మా అయ్యగారులు అయితే మంచి పట్టు పంచులు కట్టేసి కదా. మరి ఆ కబుర్లకి లోటు లేదు. కానీ చిన్నది గమనించండి, బ్రతకడం అంటే మనం బ్రతకడం కాదు, అందరితో కలిసి బ్రతకడం. బ్రతకడం అంటే మనం మాత్రమే బ్రతకడం కాదు, అందరితో కలిసి బ్రతకడం. నిజంగా అటువంటి ఆలోచనలు ఉంటే మీరు కార్తీక మాసంలో గమనించండి, ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఊరికి తగిలించేస్తారు, అది ఒక దాని మీద వదిలిస్తే అది కూడా కాలిపోతుంది కదా. మనం అంతా ఆ బ్యాచ్
ఏం చేస్తారు, ఒక అమ్మ ఒక ప్రమిది పట్టుకెళ్ళి దీపం పెడతారు కదా. దీపం పెడితే కొన్ని అమ్మ ఒత్తులు పట్టుకెళ్తుంది కదా, ప్రమిది పట్టుకెళ్ళి ఆ ప్రమిదిని ఎట్టియచ్చు కదా, దీపం అలగట్టదు. ఈ ఆర్పిసి ఆ ఒత్తులు తీసేసి మళ్ళీ నీకు అర్థమైంది. అది హయం పెట్టింది దీపమే, నువ్వు అది ఆపితే పాపమే, నువ్వు అది మర్చిపోతున్నావు కదా. నిజంగా ఆయం పెడితేటి నేను పెడితేటి, ఆ దీపంలో నా యొక్క ఒత్తులు కూడా కల్పిస్తే ఆ దీపం ఎలాగైతే వెలిగి 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 ఆరిపోతుందో మనం కూడా ఈ జీవితంలో దేవుడి సేవలో కరిగి 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 ఆరిపోతాం అనుకోవచ్చు కదా. అలా మళ్ళీ చేయదు, మళ్ళీ అది ఆర్పిసి మళ్ళీ కదా. అంటే మీరు ఇంకోటి కూడా ఆలోచించండి. వింటున్నారు కదా, బాగుందా, పర్లేదా? బాగుంటాయి, తిడితే బాగుంటుంది. గుడికి వెళ్ళినప్పుడు స్నానం చేసి వెళ్తాం కదా, గుడికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్తాం. వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ మరి ఎవరిని ముట్టుకొని నిష్ఠగా తిన్న గుడికి వెళ్తాం. వెళ్ళి చెప్పులు బయట నిప్పేస్తాం, నోరు మూసుకొని గుడిలోకి వెళ్ళి ఆ గంట కొట్టి దేవుడిని దర్శనం చేసుకొని ఆ ప్రసాదం తినేసి తీర్థం తాగేసి బయటకు వచ్చేస్తాం. చెప్పులు ఇలా వేసుకోగానే మళ్ళీ మామూలే, ఇంకెవడేట్ అవుతుందా, ఇంక అదేట్ అయిపోతుందా, దానికి లేట్ అయిపోతుందా, ఈ డేట్ మోసుకెళ్ళిపోతుందా, ఇంక ఇదే చూపు. ఇంకా ఆఖరికి ఎవడేట్ అనకపోయినా కూడా కోరి అన్నీ కూడా ఒంటి మీద పులుముకోవడం. అంటే గుడికి వెళ్ళాలని ఆలోచన వచ్చిన దగ్గర నుండి గుడికి వెళ్ళి తిరిగి వచ్చినంత వరకు మాత్రమే ఉంది ఆయనకి ఆ క్రమశిక్షణ. చెప్పులు తడుక్కున్నప్పుడే దరిద్రాలన్నీ కోరి తెంచుకుంటున్నాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కష్టాలన్నిటికీ కారణం ఎవరు చెప్పండి? మనమే. కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా? మనం ఎప్పుడు మనలో బ్రతకాలనుకుంటే ఎప్పుడు కష్టాలు రావు. మనం పక్క వాళ్ళతో పోల్చుకొని పక్క వాళ్ళ బ్రతకాలన్నప్పుడు మాత్రం నెంబర్ 1 కష్టాలు వస్తాయి. నీకు తినడానికే లేదు, పక్కింటాం రవ్వలు అట్లీస్ట్ కొనుక్కుంది, అలా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు, మీ ఆయన కూలి పని చేస్తాడు, నువ్వేం మీ ఆయనకు అడుగుతావు రవ్వలు అట్లీస్ట్ అని తీసి 2 జల్లలు వేసేది 7 తర్వాత 7తో గుడికి వెళ్ళి చెప్తావు సుబ్రహ్మణ్య స్వామికి, సుబ్రహ్మణ్య వెయిట్ చేస్తాడు. నీకు కనీసం లేని అవస్థ. కొన్ని ఉన్న చీరలు కట్టడం మానేసి పట్టు చీర కావాలి, బెనారస్ కావాలి, బొమ్మన కావాలి, చందన కావాలంటే మనోడు చందనం పులిమేస్తాడు కదా. మరి మా అయ్యగారునైనా గమనిస్తే కొన్ని ఉన్నదాంతో సర్దుకోవడం మానేసి వాళ్ళు అది కావాలి ఇది కావాలని చెప్పి అప్పులు చేసి ఫోన్లు కొనుక్కొని బళ్ళు కొనుక్కొని రకరకాలు చేస్తే మరి అప్పులన్నిటికీ కూడా తిప్పలు పడాల్సింది నువ్వే తప్పితే దీని అంతా కారం తప్పి దానికి దేవుడు ఏం చేస్తాడు కదా. అది మర్చిపోతాం మనం. అది మర్చిపోయి పుట్టిన కాళ్ళు దేవుడు మొక్కుతాను ఏడు చూడకుంటాను కాదు. నిజమేనా? అంటావా లేదా? అంటే మీరు బాగా గమనించండి, దేవుడిని కూడా మనం నిందించేస్తున్నాం. ఏం చేస్తున్నాం? దేవుడిని నిందిస్తున్నాం అంటే పెద్ద పాపం. ఈ పాపానికి ఎవడు ప్రాయశ్చిత్తం చేస్తాడు, ఎవడు క్షమిస్తాడు కదా. అందుకు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటే నేర్చుకోవాలి, నిస్వార్థమైన జీవితం గడపాలి. నువ్వు దేవుడు కొబ్బరికాయ పట్టుకెళ్ళిపోయి ఆ కొబ్బరి చెప్పు కూడా ఒకటి నీకే, మళ్ళీ దేవుడు కుదిలేవు. పెద్ద కొబ్బరి చెప్పు నీకు ఏ గుడిలో చూడండి, ఏ శాస్త్రంలో కూడా చెప్తున్నా కదా, రాసి లేదు ఆ కొమ్మున్న మూటుకున్న చెప్పు ఇవ్వాలని. మన పంతులు గారిని ఎందుకు మొదలెట్టికి తెలుసా? వాళ్ళు బాగా పడలేదు. చిన్న మొక్కని పడితే పంతులు గారు పచ్చడి కొట్టుకెళ్ళిపోతారు ఇంటికి. అందుకే ఏం చేశారు, ఎందుకు మాకు ఈ బాధ, వాడు దేవుడి దగ్గర ఎట్టేసి పెద్ద మొక్కలు పడి తీరే తింటారని చెప్పి కదా. అలాగే ఒకళ్ళు పొరపాటునే దేవుడే కానీ తిన్నాడే అనుకో, మనం పెట్టినప్పుడు ఒక అరటిపండు ఒక డజన్ అరటిపళ్ళు 4 అరటిపళ్ళు మిస్ అయిపోయి అనుకో, ఆ పరమాన్నం మేళకి ఎత్తిసాడు అనుకో, అరుగో ఇంటికి ఇదే ఎక్కడ నాయనా శుభ్రంగా మనం దేవుడితో చూపించేసి మనం తిందామని చెప్పి అంత నెయ్యి చొక్క వేసుకుని జీడిపప్పులకు వేసుకున్నాం, ఇలాంటి దేవుడు తయారైనడేని. మరి ఆఖరికి ప్రసాదం తింటే కూడా కాదు, పోనీ భక్తినే మెచ్చి దేవుడే సరాసరి నువ్వు తలుపు తీయబోతేప్పటికి నువ్వు ఫోటోల్లో చూసినట్టుగా ఏ దేవుడైనా కానీ, రాముడా శివుడా దుర్గమ్మ ఏ అమ్మ ఏ బాబైనా కానీ, నువ్వు ఇలా తలుపు తీయబోతేప్పుడు పిల్లలకి ఇలా ఉన్నారనుకో, నాయన పరందామ అమ్మ తల్లి వచ్చావు నువ్వు మనం ఏడు బాబు అదే అని వచ్చావు మా ఊరి పండుగ ఇప్పుడు కాదు వ్యాసం వేసుకుని చెల్లి వెళ్ళాలి అంటావా? అంటే వ్యాసాలు వేసుకున్నాడు అలా వస్తే. అందుకే కలికాలంలో మనుషులు దైవాన్ని కూడా దర్శించలేనటువంటి దుస్థితులు ఉంటారు కాబట్టి దైవం రాతిగా మారిపోయాడు కదా. అందుకు మనం రాతిలో చూడగలిగే దైవత్వాన్ని సాటి మనిషిలో కూడా చూడగలగాలి. నీకు జన్మించిన తల్లిదండ్రులు, తోడబుట్టినటువంటి వారిలో, నీ యొక్క స్నేహితుల్లో, నీ గురువుల్లో, నీ మిత్రుల్లో, నీ భార్యలో, నీ భర్తలో, నీ పిల్లలు అందరిలో కూడా నువ్వు ఎలా అయితే పుట్టావో వాళ్ళు అలాగే పుట్టారు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు. కానీ
మనిషి మధ్య విరోధించుకుంటూ, మనిషి విమర్శించుకుంటూ, ఆఖరికి మనిషి శత్రువై మారిపోతూ, కనీసం పడుకుంటే కూడా ప్రశాంతంగా ఎవడు పడుకోలేకపోతున్నారు కదా. అదృష్టం అంటే ఎవరిదనంటే రాత్రి పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకొని ఉదయం లెగిసినప్పుడు ప్రశాంతంగా ఎవరు లేగిస్తారు వాళ్ళు అదృష్టం. ఇప్పుడు అలాంటి ఎవరు ఉంటాడా? పడుకుంటే యాతన, ఏదో తెలియని బాధ, ఆఖరి చాలా మంది తలగాళ్ళు తరిపించుకుంటారు, ఎందుకో తెలియదు, ఎవరితో చెప్పుకోవడం కూడా తెలియదు. ఆ బాధలు ఇబ్బందులు అవన్నీ దేని వల్ల? ఏ అమ్మను మన వదిలిని మనం ఇష్టపడ్డాము, ఆ వదిలి మనకు ఫోన్ చేయడం మానేసి, మరి ఒక మిత్రుడిని మనం నమ్ముకున్నాం, అతడు మనకు అందుబాటులోకి రాలేదు. బాధ అంటే కష్టాల కారణం కోరికలు మనం పెంచుకుంటాం. ఆఖరి నాతో కూడా అంతే. నేను పడుకుంటాను, నేను పడుకున్న సరే 12 గంటలు అవుతుంది, మళ్ళీ ఉదయం 5-6 కల్లా లెగిస్తాను. వాళ్ళు లెగిస్తానంటే మళ్ళీ ప్రశాంతంగా లెగిస్తానా? ఇక ఊరు వెళ్ళాలి, వాళ్ళతో ఆగాలి, వాళ్ళు చెప్పినవన్నీ వినాలి, మరి నేనేదో చెప్పాలి కదా. ఈ పరిస్థితులన్నీ మార్చాలంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నిజంగా ప్రేమ ఉంటే మనకు ఒక ఆలోచన రావాలి. ఏంటి? మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఈరోజు మేము ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవితాలు ఆనందంగా ఉండాలని చెప్పి మేము ప్రయత్నిస్తాం. కాబట్టి మాకు అది కష్టం అనిపించదు. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు, మైగ్రేన్ హెడ్ఏక్లు అన్నీ ఉన్నాయి. కనిపిస్తుందా ముఖంలో? ఎందుకు దాన్ని మర్చిపోయాం? ఎందుకు? అవి ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు స్టేజ్ మీద కూర్చొని కదా, స్టేజ్ కాదు ఇది, రచ్చబండ కదా. రచ్చబండ పూర్వ రోజులు ఎలా పనికొచ్చిందంటే, ఇంట్లో ఏమైనా తగాదలు అయితే ఆ రచ్చబండ దగ్గరకు వచ్చి అక్కడున్న మనుషులతో మాట్లాడుకొని ప్రశాంతతను పొందేది. ఇంకా పెద్దవైపోయి పెద్ద మనుషులు కూర్చోబెట్టి పరిష్కారం చేసేవారు. రచ్చబండ అంటే ఏంటంటే నీ రచ్చలన్నింటినీ కూడా అది పరిష్కారం చేసేస్తుంది. ఈరోజు చామలాపల్లి కూడా అదే అవకాశం వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి దైవాలు మనందరం కూడా సంస్కారంతో ఒకమ్మను విమర్శించుకోకుండా, ఒక బాబు విరోధించుకోకుండా అందరూ కూడా సమానత్వ భావాలతో బ్రతకాలి. అలా బ్రతికితేనే భక్తి. అలా బ్రతికిన వాళ్ళ మీద దేవుడు చూస్తాడు తప్పితే నువ్వు తిన్న తీసుకెళ్ళి పువ్వులు జల్లిసినంత మాత్రం, నిన్న ప్రసాదాలు పెట్టేసినంత మాత్రం ఉన్నాయని నేను డబ్బులు ఇచ్చి దేవుడు నీకు అది చూడ, అది అవసరం లేదు. నువ్వు ఇచ్చింది ఆపాటి కదా. నువ్వు కొనుక్కున్న 2 ఎకరాల జాగా నీ ₹1,00,00,000 అయితే ఇంత సృష్టించినోడు అతడంత ఆస్తుడు. నువ్వేమి ఇవ్వగలవు? నువ్వు ఇస్తున్న పువ్వులు, ఆ పళ్ళు కూడా అతడిచ్చిందే. నువ్వు నీ తాత ముత్తాతలు కూడా తేల, నువ్వు కాదు నేను కానీ ఎవరైనా కానీ. అందువల్ల ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనం. అది అందులో ఉన్న మనం వనరుల్ని మనం వాడుకొని దేవుడిని ఆరాధన చేసుకుంటున్నాం. అందువల్ల ఇవన్నీ మర్చిపోకుండా చక్కగా ప్రశాంతంగా, మరి ఆలయాలు మీకున్నాయి, ఆలయాలతో పాటు మన ఇంట్లో కూడా దేవతలు మనం బాగా చూసుకోవాలి. చాలా మందికి ఇంట్లో దీపాలు పెట్టడం కూడా కష్టమైపోయి వాళ్ళలో పెట్టేసి మిస్మస్లాంటి బల్బు పెట్టేస్తారు కదా. ఆ బల్బు వెలిగితే దీపం పెట్టేసినట్లట. దేవుడు కూడా తప్పు చేశాడు, పుట్టి చూపురావడం మానేసి సరిపోతుంది, ఇబ్బంది లేకుండా అయిపోయింది పని. తప్పి అనుకోను ఒక్కొక్కరికి కదా. అందువల్ల చక్కగా ప్రశాంతంగా మరి ఈ మధ్య కాలంలో జరుగుతున్న సమస్య ఏంటి అంటే, ఏదో బ్రతుకుతున్నాం తప్పితే దేని మీద మనకు పట్టింపులు లేవు. ఒకడు పుట్టాడన్నా, పోయాడన్నా, చచ్చాడన్నా, బతికాడు ఏది మనకు అసలు గుర్తు రావట్లేదు. ఆఖరి చస్తే కూడా ఆ ఫోన్లే, చచ్చిపోయాడా, ఇల్లు వచ్చేద్దరట. అంటే మనుషుల మానవత్వాలు పోతున్నాయి, మూర్ఖత్వం వస్తుంది కదా. అందువల్ల ఇవన్నీ కూడా మనిషిని చరిత్రహీనుడిగా మిగిల్చేస్తాయి. అక్కడ నువ్వు పోయిన తర్వాత నీకు వచ్చేది మంచిగా చెప్పుకోవాలంటే నువ్వు బ్రతికేటప్పుడు కొద్ది మంచి పనులు చేయాలి, మంచిగా బ్రతకాలి. అది లేకుండా ఆయంతోటి ఈ బాబుతోటి మనం రకరకాలైనటువంటి శత్రుత్వాలు పెంచుకుంటే చీడపేడ దొరికిపోయిందని చెప్పి అప్పుడు ప్రశాంతంగా అనుకుంటారు తప్పితే నీకోసం బాధపడేవారు, కన్నీరు కార్చేవారు కూడా ఎవరు ఉండరు కదా. అందువల్ల చక్కగా ఏంటంటే సంస్కారంగా బ్రతకమని చెప్పేటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం. హిందువులకు మాత్రం అది ఉంది, మిగిలిన పక్క మతస్థులకు అది ఉండదు. అది ఇన్ని ఎదోపాలు చేసినా పర్లేదు కదా, అది దేవుడు కాపాడేస్తాడు. మన దేవుళ్ళు అలా చేయరు, తప్పు చేస్తే తోలు తీస్తాడు కదా. నువ్వు బతుకుగా ఉంటే భగవంతుడి నీ ఇంట్లో వచ్చి కూర్చుంటాడు, అది మన ధర్మం చెప్పేది కదా. అందుకు అది వింటున్నారు. ఈ గ్రామాల్లోకి వచ్చి చెప్తుంటే మా దేవుడు పాపలు రక్షించడానికి వచ్చాడు, మా దేవుడు ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తారంటే ఈ సోమరపోతులు అందరూ అదేది బాగుంది, ఎవడే చేస్తాడు, ఉదయాలు లేగాలట, స్నానాలు చేయాలట, ఎందుకే అదే శుభ్రం ఉంది, ఎన్ని పనులు చేసినా పర్వాలేదట. అలాంటి వాళ్ళందరూ సోమరపోతులు అంటాను నేనైతే, ఎక్కడికి వెళ్ళి అదే చెప్తాను. అందుకు ఇక్కడ ఎవరు లేరు కదా అలాంటి బ్యాచ్ అవుతారా భవిష్యత్తులో? నేను మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషి సిద్ధాంతాలు కట్టుబడి ప్రమాణంతో బ్రతకాలట. అంటే ఒక్కసారి ఒక ఆలోచన మనకు వచ్చింది, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు భక్తులు అని మీరు అనిపించింది అనుకో,
శాశ్వతంగా భక్తులుగానే బ్రతకాలి తప్పితే ఏమి ఇంకో రకంగా మళ్ళీ మారిపోకూడదు, ఆ వ్యాసం మారిపోకూడదు. ఇప్పుడు పక్క మతాల్లోకి వెళ్తే ఎంత సుమంగులుగా ఉంటారు మీరు. మీ ముఖాలు బొట్లు ఉంటాయా, మెడలో పూసలు ఉంటాయా, కాలు మెట్లు ఉంటాయా, కాలు పట్టీలు ఉంటాయా, చేతులు గాజులు ఉంటాయా, మూడు చచ్చిన మునమోపుల్లో కనిపిస్తాయి. నిజమేనా? నిజమా కాదు? ఎంత దరిద్రం. మరి ఈరోజు ఎంతమంది అలా దరిద్రానికి గురైపోతున్నారు. ఇది దేశ సౌభాగ్యానికి అప్రదిష్ట కదా. అందుకు ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి చక్కగా మనం ఉన్నంత వరకు కూడా హిందూ ధర్మంలో హిందువులుగా, భారతదేశం పౌరులుగా, శివభక్తులుగా, రామ్ భక్తులుగా, సుబ్రహ్మణ్య స్వామి భక్తులుగా, దుర్గా భక్తులుగా మనం చక్కగా ఉండాలి. అయితే ఒక చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చినంత వరకు నేను మీకు తెలియదు కదా కదా. ఇప్పుడు కోరి మాట్లాడాలనిపిస్తుంది కదా. నేనేం చెప్పాను, భక్తుడికి ఏం కావాలన్నాను? శ్రద్ధ, సహనం కావాలి. మీకు ఇదే శ్రద్ధ, ఇదే సహనం వచ్చింది అనుకో, మళ్ళీ ఇంకో మంచి సందర్భంలో మంచి కార్యక్రమం ఈ ఊర్లో చేసుకున్నాం. ఏమి అయితే ఆ సందర్భంలో ఏంటి, చిన్నస్వామి ఉట్టి మాట్లాడాలి, పాట కూడా పాడదు. అప్పుడు నేను పాడాలి, మీరు ఆడాలి. ఏం ఎప్పుడు ఆ రోజు వస్తుందని మనం చూద్దాం. అర్థమవుతుందా? అందుకు చక్కగా మీరందరూ కూడా ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఆ కళావాహన చేసి మీకు దర్శనం ఇప్పిస్తాను. దర్శనం చేసుకొని చక్కగా మీరందరూ గుద్దులా తీసుకోకండి. లోపలికి వెళ్ళి ఆయమ్మది ఆయమ్మ గుర్తు తీసుకోకండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు అంత చిన్న మందిరం అది, ఇంతమంది కూడా వెళ్తే తొక్కిసలాట అవుతుంది. తొక్కిసలాట అయ్యి నువ్వు ఎంత పూజ చేసినా దేవుడు నీకు అసలు చూడటం. ఇక్కడే కూర్చొని అక్కడే కూర్చొని అందరూ అయిపోయిన తర్వాత అంతా నీకు అనుకున్నావా, దేవుడు అక్కడ ఉన్నాడు, ఎక్కడికి వచ్చి కూర్చుంటాడు నీకోసం. నిజమేనా? ఇప్పుడు నువ్వు పక్క మనిషిని కూడా ఇబ్బంది పెట్టి సిరగాని చిక్కేసి దక్కిస్తే దేవుడు చూడు ఎందుకు చూస్తాడు? దేవుడు అంత తెలివి తక్కువ అనుకున్నావా? అదే సరే వెళ్తున్నాడు కదా, దేవుడు ఎక్కడ లేడు, ఇప్పుడు కాదు దేవుడు కాదా, నేను బతకడానికి కారణం దేవుడు కాదు, చూస్తాం. లేకపోతే రేపు వస్తాను, ఏడు శుభ్రం వెళ్ళిపోతుంది, రేపు చిన్నస్వామి వెళ్ళిపోతాం, శుభ్రస్వామి వెళ్ళి కదా కదా. అందుకు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చిన్నస్వామి శరీరంతో వెళ్ళిపోయినా చిన్నస్వామి మాటలలో మాత్రం మీకు ఎప్పుడు ఉండాలి. నిజమేనా? నిజమే కదా. అందుకు చూస్తారు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారో, ఎంతమంది అంత పద్ధతిలో బ్రతుకుతారో గమనిస్తాను. ఇంచుమించుగా మెల్లగా ఆ మాత్రం స్కానింగ్ చేశాను, ముఖాలు ఆ మాత్రం గుర్తుంటాయి. మీరు ఎక్కడ కనిపించినా చామలాపల్లిలో గుర్తుంటారు. పొరపాటున అప్పుడు రెండో సీన్ నేను కనిపించిందా? మరి అంతే. ఎక్కడైతే అధికమైన ప్రేమ ఉంటుందో అక్కడే కోపం ఉంటుంది అక్కడ. చిన్న సొంత రెండు ఉంటాయి. ఏమి మీరెంత ప్రేమను చూపించారు కాబట్టి అదే ప్రేమతో బ్రతకాలి కలకాలం. అర్థమైందా? అది చక్కగా మళ్ళీ ఇంకో సందర్భంలో మంచి కార్యక్రమం మనం ఇంకో సందర్భంలో చేద్దాం. ఏమి అప్పుడు మళ్ళీ మీరందరూ కూడా శ్రద్ధగా ఉంటే. ఇప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టారు? ఆయన ఏదో దోమ కొట్టి ఉంటాడు. అవునా? నిజమేనా? సరే చక్కగా ఈ ఆలయాన్ని ఇంకా మీరు అభివృద్ధి చేసుకోవాలి. ఏమి మీ ఊరు శివాలయం ఉందా? అది కూడా మీరు పెట్టుకోవాలి. ప్రతి ఊర్లో బాగా గమనించండి, శివాలయము రామాలయం ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? అందుకు చక్కగా మీరు ఇంటికి ఒక ఇచ్చాడు కదండి కదా. ఏముంది ఒక్కొక్కరు ఒక్కొక్క. ఇప్పుడు జీవితంలో ఏం డబ్బులు మనం వృధా చేయట్లేదు. సినిమాలకి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, షికారులకి 1000 రూపాయలు పోగొట్టుకుంటున్నాం కదా. ఆగా ఒకసారి జోబులో డబ్బులు పోతున్నాయి, ఇంట్లోని పోపు డబ్బులు పెట్టి డబ్బులు కూడా కనిపించకపోతాయి. మరి ఆ ధనాన్ని అలా వృధా చేసే బదులు ఒక మంచి కార్యం కోసం, దైవ కార్యం కోసం ఇచ్చి చేతులు మిగిలిపోతావు. నువ్వు పోయినా కూడా ఎంతకాలం అయితే మందిరం అంటే అంతకాలం కూడా నువ్వు ఉంటావు. అందుకు చక్కగా శివాలయం కూడా మంచిది మీరు ఏర్పాటు చేసుకోండి. ఏం చేస్తారా? నిజంగా ఇందాక వచ్చిన చెప్పండి, ఇప్పుడు రాలేదేమి. అందుకు చక్కగా దాతృత్వం కావాలి, దానగుణం కావాలి. మనిషి ఆఖరి కడుక్కున్నాడు, ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో అందరూ కూడా ఎవరెవరు లేరు అంటారు కదా. అంటే మరి బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా బ్రతికేనా కదా. అందువల్ల ఏంటంటే చక్కగా పక్క మతాలలో ఒక సిద్ధాంతం ఏంటి తెలుసా? దశంభాగం అంటే నెలలో వాళ్ళు సంపాదించినట్లు 10 వారా పట్టుకుని వాడు అర్జీకుడినే
ఆఖరికి మన పేటకి నేను బయటికి వెళ్తున్నాను, కాలు ఎక్కుతున్నప్పుడు ఒక అడుగున్నాడు వచ్చాడు, ముసిలోడు మెడలో ఎంత సిలువ ఉంది, ఏదో కారులో 10 రూపాయల నోటు ఎంత ఉంది తీశాను. తీస్తే దేవుడు చాలా చూడాలంటాడు. ఏ దేవుడు చాలా చూడాలి నేను అడిగాను. మాట్లాడాలి, అడుక్కున్నట్టునైనా మాట్లాడాలి, అమ్మాయితోనైనా మాట్లాడాలి. దేవుడు నమ్ముకున్న బాబు అన్నాడు. ఏ దేవుడట? యేసు ప్రభు దేవుడట. అది ఎవరిలో చెయ్యాలా అంటే అడుక్కున్న వాడి సైతం కూడా ఆడి బుర్రలో అంతగా పెట్టేశారంటే ఆడి బోధనలు ఎంతగా చేస్తాడో చూడండి. మెడలో శివు పెట్టుకున్నాడు, ప్రైజ్ ది లార్డ్. ఆడి మాత్రం సిద్ధాంతం. నేను అడిగాను, అవును మీ మతంలో మరి దశ భాగాలు ఉంటాయి కదా, మరి నువ్వు బయటికి వెళ్తావంటే ఇస్తాను బాబు, నాకు 100 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలు ఇస్తాను. అడుక్కున్న బియ్యం కూడా బయటికి వెళ్తాడట. ఈ ముష్టోడు దగ్గర తీసుకుంటున్నట్టు ఆ తీసుకుంటే ఎంత ముష్టోడు కదా. కానీ మన ఆలయాల్లో, మన దేవాలయాల్లో, మన పీఠాల్లో, మన ఆశ్రమాలు ఎక్కడైనా మీరు ఇవ్వాలి, ఎక్కడైనా ఉందా? మీరు ఇచ్చిన ఇవ్వకపోయిన పంతులు గారు సకల భక్త కోలుకోవచ్చు, సకల భక్త కోటి నామం చేసి అని సర్వేదనస్తులో బాగుందని అందరూ బాగుండాలని రూపాయి కూడా మిమ్మల్ని ఆశించుకోవడం నిస్వార్థమైనటువంటి ధర్మం హిందూ ధర్మం అది కదా. అందువల్ల ఏంటంటే చక్కగా మనం జన్మించిన దైవానికి మనం కృతజ్ఞత భావంతో మనం అవకాశం ఉన్న మేరకు ఏదో చేస్తూ ఉండాలి కదా. అలా చేస్తే అది మనకు తిరిగి 2 ఇంతలై వస్తుంది. 2 ఇంతలై నీకు కనిపించకపోయినా, నీ కష్టకాలంలో కూడికి లేకపోయినా, నీ కష్టం లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఆకలి అనిపించదు నీకు, మర్చిపోతావు పూట. అర్థమవుతుందా? అది చక్కగా ఈరోజు మిమ్మల్ని అందరినీ రకం కలిసినందుకు ఒకటి గమనించండి. మాటలు మొదలెట్లేనంత వరకు ఎలా ఉన్నాం, ఇప్పటికి ఎలా ఉన్నాం? కొన్ని నిదానం ఉన్నామే. ఇది శాశ్వతం కావాలి, ఆ క్రమశిక్షణ మీకు రావాలి. అలా క్రమశిక్షణ కానీ వస్తే ఈ చామరాపల్లిలో నాకు ఊరు ఒకటే ఉండదు, కానీ ఈ ఊర్లో నేను ఒకటిగా భావిస్తాను. అర్థమవుతుందా? ఏమి చామరాపల్లిలో ఊరు ఒకటే ఉండదు, కానీ మీ అందరిలో నేను ఒకటి. మరి అది లేదనుకో, మీకు నాకు సంబంధం లేదు, టాటా బాయిలో బాయిలో లేదా బాయిలా ఉందామా కదా. చక్కగా మళ్ళీ మనం కలుద్దాం. చక్కగా నిదానంగా దర్శనం చేసుకొని ప్రసాదాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం లోడ్ చేయకండి మీరు. ఏమా మా అమ్మలు చక్కగా ప్రసాదాల్లో పట్టండి. ఏమి చక్కగా మళ్ళీ మనం ఇంకో సందర్భం వచ్చినప్పుడు కలుద్దాం. మరి చక్కనైనటువంటి మీకు అవకాశం అది. ఎందుకంటే సాధారణంగా ఇంత తేలిక ఎవరు తెలియదు, ఏ పీఠాధిపతులు కూడా ఇంత సామాన్యంగా దొరకరు. కానీ ఇదే నిజమైన ఆనందం. నాకు ఇలాంటి దగ్గర తృప్తి పొందుతాను. పెద్ద స్టేజ్ చేసి వేలాది మంది నుంచి లక్షలాది రూపాయల చేతికి వచ్చినా నేను అది తృప్తిని పొందాను. అక్కడంతా అదే ఉంటుంది. కానీ ఇక్కడ సామాన్యంగా అక్కడ కూర్చుంటే ప్రేక్షకులు, భక్తులు, చిన్నస్వామి, ఇక్కడ కూర్చుంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చున్నట్టు. అందుకు ఈ తృప్తి మనందరికీ మరి చక్కగా మరి మీకు మంచిగా మరి మీ యొక్క అర్చకులు, ఈ బ్రాహ్మణ పండితులు కూడా మరి చక్కనైనటువంటి ఆలోచనతో వారు ఏ కార్యక్రమాలు చేసుకున్నా నా దృష్టిలో పెడతారు. నేను నా అవకాశం బట్టి రావడం చక్కగా మీ అందరికీ కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలి అని ఆశీర్వదిస్తూ మీ అందరి ముందు కూడా సెలవు తీసుకుంటూ అందరూ కూడా గట్టిగా చెప్పాలి, సుబ్రహ్మణ్య స్వామికి 2 చేతులు పైకి ఎత్తాలి. సుబ్రహ్మణ్య స్వామి ప్రేడ్ అయ్యాడంటే ఇంకా నేను ప్రతిష్ఠ చేసి యంత్రం పెట్టాను కానీ ఆవాహన చేయలేదు కదా. సుబ్రహ్మణ్య స్వామి ఉండేది ఎక్కడ? కైలాసం. ఇప్పుడు కైలాసం ఉన్నవాడికి ఇప్పుడు మీరు చెయ్యంటే నాకే సరికి వినిపించకపోతే అక్కడ ఉన్నవాడికి ఎలా కనిపిస్తుంది? మరి పైన ఉంటాడు కాబట్టి గుమ్ముగా కనిపించాం అనుకో, 200 చేతులు ఎత్తి ఆ కింద చూస్తాడు, ఇది శ్యామలాపురం పిలుస్తున్నాడు, అప్పుడు వస్తాడు. మీకు అర్థమైందా? మరి ఎంతమంది చేతులు ఎత్తారో చూస్తాడు. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు, ఉంటే అక్కడ లేకపోతే నోరు ఉన్న వాళ్ళందరూ నోరుతో గట్టిగా చేయండి, నోరు లేకపోతే ఏ ఇబ్బంది లేదు. సరేనా? సుబ్రహ్మణ్య స్వామికి, భారత్ మాతాకి, సనాతన ధర్మకి, గో మాతాకి, గీతా మాతాకి, గంగా మాతాకి, శ్యామలాపల్లికి, కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి, పండితులందరికీ, వచ్చి మీ అందరికీ మాకు